సూపర్ ట్రెండింగ్ పార్ట్ టైం లేదా ఫుల్ టైం బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారా? అయితే ఎప్పటికీ డిమాండ్ తగ్గని 25 ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ ఐడియాస్, రిటర్న్ గిఫ్టింగ్, కార్పొరేట్ గిఫ్టింగ్, టీ-షర్ట్ ప్రింటింగ్, పర్సనలైజ్డ్ గిఫ్టింగ్ అండ్ మరెన్నో అట్రాక్టివ్ బిజినెస్ ఆప్షన్స్ పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్. పూర్తి వివరాలకు సంప్రదించండి 7981100758. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఐటీసీ కర్మాగారంలో ఉన్నటువంటి ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ యారం పిచ్చిరెడ్డికి తెలంగాణ మినిమం వేజ్ బోర్డు మెంబర్గా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఐటీసీ ఎన్నికల్లో గెలుపు మాదే, కార్మికుల బాధ్యత మాదే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూనియన్లు సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలతో కలిసి పనిచేస్తుంది అన్నారు. గతంలో చేసిన ఒప్పందాలన్నీ కూడా కార్మికులు శ్రేయస్కరంగా ఉన్నారని, టీఎన్టీయూసీ గతంలో చేసిన వేతన ఒప్పందాలని కార్మికులకు ఇబ్బందికరంగా ఉన్నాయని, సోషల్ మీడియాలో కూడా అందుకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి అన్నారు. వారేం చేసినా ఒక బ్రాండ్ ఉండేలాగా చేస్తామని, రాబోయే రోజుల్లో కూడా అలాగే కొనసాగుతామని పేర్కొన్నారు. మీడియా మిత్రులకి, అలానే ఐఎన్టీయూసీ కార్యకర్తలకి, ఆఫీస్ బేరర్స్ కి, అలానే వేదిక మీద ఉన్నటువంటి మన ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ గోనె రామారావుకి, మన పోతిరెడ్డికి, మన యాదవ్ గారికి అందరికీ నమస్కారం. యారం పిచ్చిరెడ్డి గారికి రాష్ట్ర ఐఎన్టీయూసీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా ఇందులో రామారావు చెప్పాడు, పిచ్చిరెడ్డి చెప్పాడు. పిచ్చిరెడ్డికి చాలా బాధ్యతలు పెరిగాయి. ఎందుకంటే ఇది వేజ్ బోర్డు మెంబర్ అని అంటే ఇది చిన్న విషయం కాదు. ఇది స్టేట్ వైజ్ గా మినిమం వేజ్ దాంట్లో ఇప్పుడు అన్ని సంఘాలు ఉంటాయి. ఏఐటీసీ నుంచి తీసుకున్నారు, పోతే సిఐటి నుంచి ఉంటారు. ఈరోజు ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరూ ముందుగా స్వాగతం పలుకుతున్న ఐఎన్టీసీ మిత్రపక్షాల తరఫున ఈ ఐటీసీ పిఎస్పిడిలో ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి యారం పిచ్చిరెడ్డి గారికి తెలంగాణ వేజ్ బోర్డు మెంబర్గా ప్రకటించిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా జనరల్ సెక్రటరీ యారం పిచ్చిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన కార్మిక నాయకులు, మా సహోద్యోగులు, కార్యకర్తలు మరియు మీడియా మిత్రులందరూ కూడా ముందుగా నా శుభ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ముందుకు పోతుంది. అలాగే మా కార్మిక సంఘాలను కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకు నడిపించడానికి రకరకాల వేదికలు, రకరకాల సమీక్షలు పెట్టి వాళ్ళను కూడా ప్రోత్సహించడానికి ఈ మినిమం వేజ్ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేసి దాన్ని కొత్తగా జనక్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, చైర్మన్ గా జనక్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇస్తూ మమ్మల్ని నమ్మి రేవంత్ రెడ్డి గారు సమక్షంలో మాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరియు ఎమ్మెల్యే పాయం గారు, అలాగే సంజయ్ రెడ్డి గారు, అలాగే జనక్ ప్రసాద్ గారు, అలాగే మన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మారం వెంకటేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో నాకు ఈరోజు మినిమం వేజ్ బోర్డ్ మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఏ ప్రభుత్వంలో కూడా అంటే నేను గొప్పగా చెప్పామని కాదు, మీరు ఏదైనా కానీ స్థానిక పార్టీలు అంటే అది తెలుగుదేశమే కానీ, ఇటు బీఆర్ఎస్ఏ కానీ, ఇంకోటి ఇతరితర కానీ, ఈ స్థానిక సంస్థలు అనేవి ఏదైనా చైర్మన్ ఇలాంటి మినిమం వేజ్ బోర్డు కార్మిక సంఘాలలో అపాయింట్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇస్తారు. కానీ గత నెహ్రూ గారి టైం నుంచి కూడా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నెహ్రూ గారి టైం నుంచి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రతి దాంట్లో కూడా కార్మిక సంఘం అంటే అన్ని సంఘాలను కూడా క్రోడీకరించి కార్మిక సమస్యల మీద పరిష్కరించుకోవడానికి సమన్వయంగా ఈ బాడీ వేస్తారు. ఇది మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. మీకు డాక్టర్ పంపిస్తా. ఇందులో ఐఎన్టీసీ తరఫున రెండు మెంబర్స్ ఇస్తే, ఏఐటీసీ తరఫున ఒక మెంబర్ ఇస్తే, ఇండిపెండెంట్ గా ఇంకొక మెంబర్ ఇస్తే,
ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే హాస్పిటలైజేషన్ ఇంకొక మెంబర్ ఇస్తే, అంటే అందరినీ కలుపుకొని ఒక ఫ్రేమ్ చేసి కార్మికులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని తయారు చేశారు. అలాగే ఇందులో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా కార్మికులకి బిలో పవర్టీ లైన్ వాళ్ళకి మేలు జరిగే విధంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా ఈ మినిమం వేజ్ బోర్డు సంస్థలో భాగస్వాములు చేశారనే దానికి అతిశయోక్తి లేదు. దానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.